హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి లాంగ్ ఫ్రాక్తో మేము ముందుకు వచ్చానండి. దానికి కావాల్సిన మెటీరియల్ ఇది. పై టాప్కి వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. నాకు కావాల్సిన ఎడల్పుతో ఇలాగ 4 హోల్స్ వేసాను అనమాట. 4 మడతలు పెట్టాను. కింద వచ్చేసి నేను క్రాస్ తీసుకోవడానికి కట్ చేసుకోవడానికి కొంచెం ఇలా గీత గీసాను. 1 ఇంచ్ ఖర్చులకి ఇలా లైన్ గీసేసాను. మొత్తం వచ్చేసి 15 ఇంచెస్ కావాలండి. బాడీ పార్ట్ మొత్తం వచ్చేసి షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, 3 ఇంచెస్ నెక్కి, మళ్ళీ 6 ఇంచెస్ రౌండ్ పొడవుకి, 3 ఇంచెస్ మళ్ళీ రౌండ్కేనండి. ఇలాగ బాక్స్ గీసేసుకున్నాను. ఆర్మ్ హోల్డ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. సిక్స్ స్కేల్ తీసుకొని రౌండ్ గీసేసాను. ఇది 28 ఇంచెస్ అనమాట. 28ని 4 హోల్స్ చేసేస్తే 7 ఇంచెస్ వచ్చింది. 4 మడతల మీద ఇలాగా 7, 1 ఇంచ్ టక్స్లకి, 2 ఇంచెస్ ఖర్చులకి. టెస్ట్ దగ్గర కూడా అంతే పెట్టానండి, సేమ్ అదే మెజర్మెంట్. 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను. ఇలాగా లైన్స్ గీసుకోవాలి మనకి గుర్తుండటం కోసం. 6 స్కేల్ తీసుకొని రౌండ్ గీసేసుకున్నాను. నేను క్రాస్ కోసం 1/2 ఇంచ్ పైన షోల్డర్ దగ్గర తీసేసుకున్నాను. నేను కట్ చేసేటప్పుడు కట్ చేసుకున్నానండి, మీరు ముందే కట్ చేసుకోండి. 4 ఇంచెస్ టక్స్ల కోసం ఇలాగ పెట్టాను. కింద 4 ఇంచెస్, పైన డాట్ పొడవు కూడా 4 ఇంచెస్ పెట్టాను. డాట్ కాడ నుంచి నడుము దాకా కొంచెం 1 ఇంచ్ క్రాస్ తీసుకున్నానండి. ఇది కంపల్సరీగా తీసుకోండి. మీరు ఇలాగ లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇలాగ క్రాస్ తీసుకోవాలి. అప్పుడు నడుము దగ్గర కొంచెం తిత్తులు లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. మర్చిపోమాకండి ఈ టిప్పు, గుర్తుంచుకొని ఇలాగ క్రాస్ తీసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సిల్క్ దానికైనా పైన బాడీ పార్ట్కి వచ్చేసి లైనింగ్ క్లాత్ కాటన్దే తీసుకోండి, ఎందుకంటే నీట్గా వస్తుంది. సిల్క్ తీసుకుంటే కొంచెం నీట్గా రాదు. అడుగుదానికి డాట్స్ పెట్టుకున్నాను నాకు గుర్తు కోసం. నేను ఇప్పుడు గీసేది స్క్వేర్ కట్ వర్క్ అనమాట. ఫ్రంట్ భాగం రౌండ్ అయితే ఏదన్నా వాడేదాన్ని, ఇది స్క్వేర్ కదా, అందుకని చెప్పి డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి నీట్గా వచ్చింది. ఇది బ్యాక్కి ఫ్రంట్ వచ్చి 6 ఇంచెస్ పెట్టాను కదా, దీనికి 7 పెట్టాను. షోల్డర్ సేమ్ అదేనండి. పైన 3 నెక్, కింద 3 ఇలాగ బాక్స్ గీసేసుకోవాలి. నేను ఫ్రంట్ వచ్చేసి క్రాస్ తీసానండి, సంక భాగం. అది నేను వీడియో తీయలేదు, తర్వాత తీసాను మీకు, అందుకని చెప్పి ముందే చెప్తున్నాను. కట్ చేసుకునేటప్పుడే క్రాస్ తీసుకోండి. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ 10 ఇంచెస్ పెట్టాను. కింద చివరి భాగం వచ్చి 4 ఇంచెస్ ఖర్చులతో 6 ఇంచెస్ పెట్టాను. 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, కొంచెం సన్నగా ఉంటారు, అందుకని చెప్పి క్రాస్కి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలాగా పైన 3 పోతే కింద 7 కదండి, కింద 7 ఇలాగా మెజర్మెంట్ గీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ తీసుకోవాలి. 6 స్కేల్తో బాగా నీట్గా వస్తుందండి.
ఇలాగా సార్ చూడండి, అక్కడే ఒట్టుకి ఖర్చు అనమాట. నేను అందుకని చెప్పి ఖర్చు భాగం కలపకుండా మెయిన్ క్లాత్ తోటే ఇలాగా మిడిల్లోకి ఇలా ఒక డాట్ పెట్టుకున్నాను. దీన్ని అలాగా కొంచెం ఆ మిడిల్లోనే క్రాస్ తీసుకున్నాను అనమాట. ఇటు 3 ఇంచ్ ఇటు 3 ఇంచెస్ ఇలాగా డాట్ పెట్టుకొని ఇలా క్రాస్ తీసాను. ఇలా తీస్తే నీట్గా వస్తుంది. ఈజీ మెథడ్ కూడా. మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను. హ్యాండ్కి కొంచెం ఎక్కువ కావాలని ఉంచానండి. నాకు ఇది వేస్ట్ చేయాలనిపించలేదు. వేరే ఏదైనా డిజైన్ పెడదామని చెప్పి మొత్తం కట్ చేశాను హ్యాండ్కి. ఇది కింద ఫ్రాకు కండి, నడుం దగ్గర నుంచి కిందకి మొత్తం 4 హోల్లు పెట్టాను. 4 మడతల మీద అనమాట. ఇది మొత్తం శారీ మొత్తం ఇలా పెట్టేసి నాకు 28 కదా నడుముకు రావాల్సింది, 29 పెట్టుకున్నాను. నాకు 29 వచ్చేటట్టు పెట్టాను అనమాట. అది ఖర్చులకి. 29 కూడా కాదండి, మొత్తం మీద 29 వచ్చేటట్టు పెట్టండి. 1/2 ఇంచ్ పెట్టుకోండి, సరిపోయిద్ది. ఇప్పుడు 28 అన్నాను కదా, 7.5 పెట్టుకోండి, సరిపోయిద్ది. ఇంకెక్కువ పెట్టామంటే చాలా ఎక్కువైపోయిద్దండి. ఇలాగా నాకు కావాల్సిన పొడవు పెట్టుకున్నాను. మీకు ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకొని పెట్టుకోండి. ఇలాగా కరెక్ట్గా పెట్టుకోవాలండి, క్రాస్ లేకుండా. లేకపోతే ఎగుడు దిగుడు వచ్చి బాగా చండాలంగా అవుతుంది. అది ఇలాంటి శారీస్కి. కాటన్ అయితే ఇబ్బంది ఉండదు, కరెక్ట్గా వస్తుంది. ఇలాంటి శారీస్ అప్పుడు బాగా చూసుకొని నీట్గా అనుకొని కట్ చేసుకోవాలి. లేకపోతే పాడైపోయిద్ది డ్రెస్ అంతా. ముడతలు లేకుండా కట్ చేసుకోవాలి ఇలాంటి క్లాత్లకి. పైన నడుం దగ్గర కూడా కట్ చేసుకున్నాను. ఇది అయిపోయిందండి. లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. మళ్ళీ నడుము అంత వచ్చిందని చూపిస్తున్నాను అనమాట. ఇది చూడండి ఒకసారి. ఇది నేను క్రాస్ లంగా కటింగ్ కట్ చేశానండి. క్రాస్ లంగా ఎందుకు కట్ చేశానంటే ఇది పొడవు ఎక్కువ రాలేదనమాట. లైనింగ్ వచ్చే పొడవు తక్కువ వచ్చింది కదా, అతుకులు చాలా పడతాయి. అందుకని చెప్పి ఇలా కట్ చేశాను. ఇదైతే క్రాస్ లంగా లాగా ఉంటుంది, మనకి ఎమ్మటే ఈజీగా అర్థమైపోయిద్ది అని చెప్పి నేను ఎక్కువ ఇలాగే కుడతానండి. కింద లాంగ్ ఫ్రాకులు కుట్టేటప్పుడు ఇలాగే లోపల లైనింగ్ ఇలాగే కట్ చేస్తాను, క్రాస్ లంగాలాగా. అప్పుడు మనకు పొడవు వస్తుంది, ఈజీగా ఉంటుంది కూడా. నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇది జిగ్జాగ్ మిషన్తో ఇలాగా కింద జిగ్జాగ్ చేసేసాను. లాంగ్ ఫ్రాక్ కింద జిగ్జాగ్ చేసుకుంటాం కదా, కాకపోతే కొంచెం ఈసారి డిఫరెంట్గా వైర్తో జిగ్జాగ్ చేశాను. వైర్తో చేస్తే చాలా బాగా వస్తుందండి, అందుకని చెప్పి ఇలా చేశాను. బాగుందండి. ఇలా మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఒకసారి. ఇలాగా వైరు మిడిల్లో పెట్టేసి ఇలాగ కుట్టుకుంటా వెళ్ళటమేనండి. ఆటోమేటిక్గా అదే మొత్తం హోల్ నీట్గా వచ్చేటట్టు కుట్టేసిద్ది అనమాట. మనం నీట్గా పెట్టాలి. పెట్టేటప్పుడు చూడండి నీట్గా వచ్చింది, ఒక్క పీస్ కూడా బయటికి రాలేదండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలాగ రింగులు తిరుక్కుంటా డ్రెస్ అయితే మామూలుగా కుట్టినా వస్తుంది, కాకపోతే లోపల వైర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా రింగులు తిరిగిద్ది. అది కనపడుతుంది కదా, చూడండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. లైనింగు జాయింట్ చేసేసాను మెయిన్ క్లాత్కి వచ్చేసి. చూడండి క్రాస్ లంగాలా కుట్టాను, అందుకనే చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్కి జాయింట్ చేసేసాను.
చూడండి మొత్తం జాయింట్ చేశాను అనమాట. ఇది బ్యాక్ నెక్ అండి, రౌండ్. నేను కింద బకరం కూడా ఏమి వేయలేదు, క్లాత్ కూడా ఏం పెట్టలేదు, రౌండ్ కదా బాగా నీట్గానే వచ్చింది అని చెప్పి, వెనక బ్యాక్ నెక్కే కదా అని చెప్పి. కుట్టు దగ్గరగా పెట్టుకొని కుట్టుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. ఎడంగా పెడితే అంత నీట్గా రాదు, కొంచెం లేట్ అయినా పర్లేదు. నేనైతే జాయింట్లు కూడా దగ్గర కుట్టుతోటే జాయింట్ చేస్తానండి, లేట్ అయినా పర్లేదని చెప్పి, ఎందుకంటే నీట్గా వస్తుంది. బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ టక్స్లు పెట్టేశాను. 4 ఇంచెస్ పెట్టుకోవాలండి, గుర్తుంచుకోండి. 4 ఇంచెస్ పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ కట్ వర్క్ నీట్గా రావాలి కదా, కొంచెం టైం పట్టిందనమాట. ఇలాగ జాగ్రత్తగా మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగా దగ్గరగా ఇలాగ కుట్లు వేసుకొని, దాన్ని కటింగ్లో కూడా కట్ చేసేటప్పుడు కూడా కొంచెం నీట్గా, మనకేమన్నా రాదు ఇక్కడ కట్ వర్క్ అంటే కొంచెం కట్ చేసుకోవచ్చు, మన చేతిలో పనే కాబట్టి. ఆ మూలలన్నీ కొంచెం కొంచెం కట్ చేసుకున్నాను ఇలాగా. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి ఇలా కట్ చేశాను. బకరం కట్ చేసుకుంటున్నాను నీట్గా. ఇది వెనకాల బ్యాక్ బకరం అండి. ఎక్కువ ఫ్రంట్ భాగం బకరం వేస్తాను, నీట్గా నిలబడిద్ది అని చెప్పి. నెక్ కూడా అయిపోయిందండి ఫ్రంట్. ఇది కూడా నీట్గా ఇలాగా జాయింట్ చేసేసుకున్నాను. మనం ఇలాగ జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా చేసుకోవాలండి, లేకపోతే ముడత వస్తుంది. ముడత వస్తే చండాలంగా ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, మీకు అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఈసారి వీడియోలో కొంచెం స్లో చేస్తాను. హ్యాండ్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్ పెట్టానండి. ఇప్పుడు పైన క్లాత్ లైనింగ్కి సరిపడా కింద క్లాత్ వచ్చేసి బుట్ట పెట్టేశాను. ఎక్కువ ఉంది కదా మెయిన్ క్లాత్, మెజర్మెంట్ తీసుకున్నాను ఎంత పొడుగుంది ఎంత ఖర్చు ఉంది అని చెప్పి. ఇలాగా బుట్ట పెట్టేశాను అడుగున హ్యాండ్ కల్లి. మళ్ళీ లైనింగ్ దాని మీద పెట్టేసి చూసుకున్నాను అనమాట, వేస్ట్గా ఎంత పోతుంది అని చెప్పి. కరెక్ట్గా క్లాత్ ఎంత ఎల్లడుపుందో అంత పొడవు ఇలాగ బుట్ట పెట్టేసుకున్నాను. కుచ్చులు పెట్టాను, పైన బుట్ట పెట్టాను, హ్యాండ్కి కుచ్చుళ్ళు అనమాట బుట్ట అంటే. ఇలాగ బుట్ట హ్యాండ్ వచ్చేసింది. దీన్ని ఏం చేశానంటే లైనింగ్ క్లాత్ ఇలా వేసేసి తిప్పేసాను అనమాట. చూడండి ఇలా తిప్పేసాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంది. హ్యాండ్ అయితే చాలా బాగా వచ్చిందండి హ్యాండ్. దీన్ని ఇంక జాయింట్ చేసేసాను.
2 హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నడుముకి కింద ఫ్రాక్ కోసం తీసాం కదా, దాన్ని జాయింట్ చేసేస్తున్నాను. సైడ్లు జాయింట్ వేసేసానండి, అయిపోయింది డ్రెస్ మొత్తం. డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. బాయ్ అండి.